మేడం రీసెంట్గా ఒక సోషల్ మీడియా స్టార్ అయినటువంటి గౌతమి ఒక ఒక ఇష్యూ ఒక అలిగేషన్ చేసి మేడం తన భార్య ఎవరైతే ఉందో తన భర్త మీద తన హీరోగా నటిస్తున్నటువంటి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఒక చైల్డ్ కూడా ఆ చైల్డ్ ద్వారా అంటే ఎవరికైనా కూడా పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టాలి అమ్మగా పిలిపించుకున్నటువంటి మొదటి గిఫ్ట్ అదే కదా, అదే పరిపక్వత, నెక్స్ట్ ప్రయాణం ఇంకా అదే కదా. అయితే ఆ అబ్బాయి పుట్టడం వల్ల ఆ చైల్డ్ పుట్టడం వల్ల నీ అంతమంతా తరిగిపోయింది అని చెప్పేసి కొన్నేళ్ల సంవత్సరాల తర్వాత దాదాపు 12 kgs గెయిన్ అయినటువంటి సహజ సిద్ధమైనటువంటి గెయిన్ అయిన తర్వాత తనను వదిలేస్తా, నేను వేరే వాళ్ళతో ఉంటా అని చెప్పేసి హీరోగా రాణిస్తున్నటువంటి ధర్మ మహేష్ ఉన్నారు. ఎలా చూడొచ్చు ఒక ఫిలిం ఇండస్ట్రీ ఉన్నటువంటి సినిమా చలనచిత్రం ఉన్నటువంటి ఈ బిహేవియర్ ఎక్కడైనా చూసారా? వారికి ఇచ్చే కౌన్సిలింగ్ ఏంటి మన ద్వారా? అవును, అంటే జనరల్గా చెప్పుకునేది ఏంటంటే ఆ ఫీల్డే అటువంటిది. ఓకే, ఒకరికి ఇద్దరు, ఒకరికి ముగ్గురు, ఎవరు కూడా జెన్యూన్ గా ఫస్ట్ మ్యారేజ్లు చేసుకోరు, అందరూ సెకండ్ మ్యారేజ్లే చేసుకుంటారు అనే టాక్ ఓకే ఉంది. టాక్ రియల్ కూడా అదే మనం చూస్తున్నాం. అలా చేసుకున్న వాళ్ళు కూడా చక్కగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే మనం లైఫ్ ని ఎట్లా దిద్దుకోవాలనేది వాళ్ళకి తెలిసి ఉండటమే దీనికి కారణం. అవును, గొడవ పడి ఇలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలా చేసుకోకూడదు అనేది ఇది ఒక పాఠం, గుణపాఠం ఇలాంటి వాళ్ళకి. మరి ఎలాంటి పెళ్లి చేసుకున్న చక్కగా సెటిల్ అయ్యారు అని అంటే అది కూడా ఒక పాఠమే జీవితానికి. ఎలా మనం మంచిగా మలుచుకోవాలి అనేది, ఆ విచక్షణ రెండిటికి మధ్యన డిస్క్రిమినేషన్ అనేది వీళ్ళు చేసుకోగలిగితే ఏది ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగోదు అనే విచక్షణ వీళ్ళు కనుక తెలుసుకున్నట్టయితే ఏ గొడవలు రావు. ఇప్పుడు ఆడవాళ్ల శరీరాలే పాడైపోతాయి. ఈ పిల్లల్ని మొయ్యడము, కనడము, పాలిచ్చి పెంచడము, వంగి లేచి ఆ పని చేసి ఈ పని చేసి ఆరోగ్యము పాడవుతుంది, శరీరము పాడవుతుంది. అంటే అది మాతృత్వం పొందటానికి మీరు అన్నట్టు అదొక వరం. అందరికీ పిల్లలు పుడుతున్నారా చెప్పండి, భగవంతుడు ఇస్తాడు. ఇంకొకటి మీరు చెప్పారు, పెళ్ళయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? పిల్లలు, మంచి చెడ్డ, ఒక ప్రయాణం అనేది సాగుతుంది స్టెప్ వైజ్ గా. అంటే పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారని తెలియదా? పిల్లలు పుట్టద్దు అనుకుంటే నువ్వు వేరే విధంగా చూసుకో. పిల్లలు పుట్టకపోయినా ఒక ఏజ్ వచ్చాక ఆడవాళ్ళు పాడవుతారు, మగవాళ్ళు కూడా పాడవుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తనకి మాత్రం కొన్నేళ్ళు అయిన తర్వాత ఆ అందము, ఆ బాడీ అలాగే ఉంటుందా? ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత నీకు హీరోగా ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఎంతమంది బ్యాక్ వెళ్ళిపోలేదు, ఎంత మహా అందగాళ్ళు, కుర్రాళ్ళు, మరి మంచిగా యాక్ట్ చేసిన వాళ్ళు, అవార్డులు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా వెనక్కి వెళ్ళలేదా? నెక్స్ట్ వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయి, వీళ్ళని వెనక్కి పెడతారు. మరి అలాంటప్పుడు అందం శాశ్వతం కాదని అక్కడ వాళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది. మరి బిడ్డల్ని కానీ మోసి కానీ పెంచిన ఆ స్త్రీ యొక్క బాడీ పాడవదా? ఎవరి వల్ల పాడైంది? నీ వల్లే పాడైంది కదా, నీకు బిడ్డలను కనటం వల్లే కదా పాడైంది. అదెందుకు అంటే ఇక్కడ వీళ్ళకి విచక్షణ ఉండదండి. అరే నాకు కావాల్సినట్టు ఉంటేనే నాకు తీసుకుంటాను, లేకపోతే నాకు ఇది నచ్చలా, నాకు వద్దు. అది ఎవరు, నీకు ఎక్కడ హక్కు ఉంది? నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే పారేయటానికి అది వస్తువా? ఒక మనిషికి జీవితాంతం వాగ్దానం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు, జీవితాంతం నేను నీతో ఉంటాను, జీవితాంతం మనం పెళ్లి చేసుకుని మంచిగా సుఖ సంసారం చేద్దాము అని నేను నిన్ను ప్రేమించాను అని చెప్పి మరీ పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఇలాంటి బోళ్ళంత కట్న కానుకలు కూడా ఇచ్చేయాలని చెప్తున్నారు అక్కడ. మరి ఇలా చేయటం అనేది మనము సింపుల్ గా తప్పు అని నీతి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ నీతులు చెప్పడానికి మనం కూర్చోలేదు. రియాలిటీ ఆలోచించాలి, మొరాలిటీ ఏంటనేది తెలుసుకోవాలి. రియాలిటీ ఏంటంటే మనిషి అన్నాక అందం తరుగుతూనే ఉంటుంది. ఇవాళకి రేపు పెద్దవాళ్ళం, ఈ సంవత్సరానికి రేపు వచ్చే సంవత్సరం ఇంకా పెద్దవాళ్ళం. ఆ జ్ఞానము ఉండాలి. జీవి కడుపులో పడిన రోజు నుంచి నశిస్తూనే ఉంటాడు. అయితే కడుపులో బీజం పడ్డ రోజున ఎలా ఉందో అలాగే ఉన్నాడా ఇవాళ? 9 నెలలు 9 డెవలప్మెంట్స్ గా, నెలకు ఒక డెవలప్మెంట్ గా పెరిగి పెద్ద బయటకు వచ్చాడు. అంటే 9 నెలలు నశించాడు లోపలే. తర్వాత 25 ఏళ్ళు బతికితే 25 ఏళ్ళు నశించినట్టు ఆ శరీరం. 25 ఏళ్ళకి నేను ఎంత అందంగా ఉన్నానంటాడు, కానీ 25 ఏళ్ళ అందం నశించిపోయింది ఆల్రెడీ నీకు అక్కడ. మరి ఎక్కడ నిలబడింది నీకు? ఈ 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ళకి ఇంకెంత నశించింది? ఇది తెలుసుకోవాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పుట్టిన ప్రతి జీవి కూడా ఆ క్షణం నుంచి నశిస్తూనే ఉంటాడు. ఆ నశింపు అనేది తెలుసుకోవట్లేదు.
ఇప్పుడు నేనున్నదే అందం, ఇప్పుడు నేనున్నదే కరెక్ట్, ఇప్పుడు నేనున్నదే అంత కరెక్ట్, ఇలా అనుకోవడం వల్ల వస్తున్న ఇవన్నమాట. ఇది కూడా ఏంటంటే ఫ్యామిలీ నుంచే దాదాపుగా వస్తాయి. ఆ సినిమాలో ఉండనివ్వండి, ఇంకో దాంట్లో ఉండనివ్వండి, ఏదైనా సరే. అదేంటంటే జీన్స్ లో అభిప్రాయాలు. ఇప్పుడు ఒక పేరెంట్స్ ఎలా మాట్లాడితే ఆ పదజాలాలే మనకి వస్తాయి. అంటే ఆ లాంగ్వేజే కదా మనం నేర్చుకుంటాం. మదర్ టంగ్ అని ఊరికే అనరు. మనం ఇంట్లో ఏ భాష మాట్లాడితే మనకు అదే భాష వస్తుంది. ఇంట్లో ఏ పనులు అలవాటు ఉంటే ఆ పనులే మనకు అలవాటు అవుతాయి. పక్కింటి వాళ్ళవి అలవాటు అవ్వవు, పక్క జిల్లా వాళ్ళవి అలవాటు అవ్వవు, మన ఇంట్లోవే మనకు అలవాటు వస్తాయి. మహా అయితే నాయనమ్మలో అమ్మమ్మలో అలా వస్తాయి. అంటే ఇంట ఉన్నవే మనకి ఒంటికి పలుకుతాయి. అంటారు ఇంట లేనిదే వంట పలకదు అంటారు కదా. సో ఇంట ఉన్నదే మనకు వస్తుంది. అంటే ఈ ఆలోచన విధానం కానీ, మనం బిహేవ్ చేసే పద్ధతి కానీ, ఒకళ్ళకి పెట్టే పద్ధతి కానీ, ఒకళ్ళతో గొడవ పడే పద్ధతి కానీ, అసలు జీన్స్ బ్లడ్ కానీ ఏదైనా తీసుకుంటే ఇంటి నుంచే వస్తుంది. సో దీనికి 30% అని చెప్తారు మళ్ళీ, జెనెటికల్ 30%. ఆ 30% అయినా నీలో వస్తాయిగా. ఆ 30% లో ఎదుటివాళ్ళు బాధపడే విషయాలు నీ దగ్గర ఉంటే ఆ ఎదుటివాడి పరిస్థితి ఏంటి? ఇది ఒకటి తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళని మనం ఎందుకు బాధ పెట్టాలి అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ ఉండటం లేదు. ఉండకుండా అప్పటికప్పుడు కోపం, కక్ష, కావేశం వస్తే తీర్చేసుకోవాలి. ఇప్పుడు అందం జరిగిందని చెప్పి నువ్వు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసేసుకుంటూ కూర్చుంటావా? అప్పటికి నీ అందం అలాగే ఉందా? మరి అవతల వాళ్ళు నీ అందం బాగోలేదు, వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? అంటే అవంతా నాకు అనవసరం, నాది నాకే కావాలి అని అంటారనమాట. వీళ్ళకి కౌన్సిలింగ్ కావాల్సిందే. ఖచ్చితంగా కౌన్సిలింగ్ కావాలి. ఆ పెద్దలందరూ చేరి ఒక కుటుంబ పద్ధతిలో అతనితో మాట్లాడాలి. అది తప్పు అని చెప్పాలి వాళ్ళకి. నువ్వు చేస్తున్నది తప్పు తప్పు అని అటు ఇటు పేరెంట్స్ గట్టిగా చెప్పాలి వీళ్ళకి. చెప్పినప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి పాపం బిడ్డను కనింది, తన కెరీర్ పోలేదా, లేకపోతే తన అందం పోలేదా, లేకపోతే తనకి ఎన్నో అంబిషన్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. అవన్నీ ఎలా రీచ్ అవ్వాలని ఈ బాబు ప్రతిబంధకంగా ఉన్నాడు అని అనుకుంటే పుట్టేవాడు ఆ బాబు నీకు బిడ్డనిచ్చేదా? తన కెరీర్ ని మానుకుని, తన అందాన్ని పాడు చేసుకుని, తన ఓన్ పర్సనల్ లైఫ్ అంతా పక్కగా పెట్టుకుని వదులుకుని నీకు బిడ్డని కానీ నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఇదా పనిచేసేది? అంటే ఇలాంటి వాళ్ళని ద్రోహి అంటారు. ఈ ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేయాలి? గట్టిగా బుద్ధి చెప్పాలి. పేరెంట్సే ముందుకు రావాలి. నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు అని. ఏముంది, ఒక 1 year లో ఆ అమ్మాయి మళ్ళీ రికవర్ అవుతుంది. తప్పేంటి? చక్కగా మళ్ళీ జిమ్కి వెళ్ళొచ్చు, హెల్త్ చూసుకోవచ్చు, డైట్ చూసుకోవచ్చు. అంటే ఫీడింగ్ టైంలో తల్లికి తప్ప కొన్ని ఇబ్బందులు, ఆ తర్వాత మళ్ళీ తను మంచిగా చేసుకోవచ్చు. ఎంతమందిని మనం చూడట్లేదు? అది ఎంతో సేపు పట్టదు. అదంతా నీకు ఇష్టమైతే నువ్వు కోఆపరేట్ చేస్తే ఆ అమ్మాయి మళ్ళీ 1-2 years చక్కగా మునుపట్లాగా తయారవుతుంది. నువ్వు ఆ ప్రయత్నం మానేసి నువ్వు బాగుంటే నేను చూసుకుంటాను, లేకపోతే నేను తోసేస్తాను అనే పద్ధతి తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది నేను స్వయంగా చూసి విన్నవి. అయితే మేడం తనను రాక్షసుడు అనక తప్పట్లేదు మేడం. ఎందుకంటే ఒక లేడీస్ కి ఎన్నో మంత్ లో ఎన్నో చేంజెస్ ఉండడం వల్ల తనకు ఉన్నటువంటి పీరియడ్స్ టైంలో కూడా నాకు కంపల్సరీ మీరు కలవక తప్పదు, నన్ను కలవాల్సిందే, నాకు ఎంజాయ్మెంట్ కావాల్సిందే అని చెప్పేసి తాగుతూ తనని ఇబ్బంది పెట్టేవారు. నిజంగా ఆ టైంలో అర్థం చేసుకున్నటువంటి మహిళ ఎవరైతే ఉంటారో, నిజంగా ఎవరైనా సరే తను మనం దూరం పెట్టేటువంటి వాళ్ళని బుజ్జగించేటో లేదంటే ఇంకేమైనా ప్యాంపరింగ్ చేసేటువంటి మగవాళ్ళని చూసాం. కానీ ఆ టైంలో కూడా వదలకుండా బహిరంగంగానే చెప్తుంటాను, ఆ టైంలో కూడా నన్ను వదలకుండా నన్ను మానసికంగా హింస పెట్టి అక్కడి నుంచి వచ్చేస్తే నేను ఎక్కడుంటే అక్కడ వచ్చేసి నన్ను ఇబ్బంది పెట్టేవాడు, లేదంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ప్రతిసారి అనడం వల్ల నేను కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యాను. అందులో నాకు హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి అని చెప్తుంది మేడం. తనకు రాక్షసుడు అనే పదం ఈ యొక్క పని వల్ల ఈ యొక్క నాకైతే పెట్టాలనిపిస్తుంది. మీరు ఎలా చూడొచ్చు యాజ్ ఎ మహిళ? రాక్షసుడే కరెక్ట్ గా ఉంది టైటిల్. ఇప్పుడు పీరియడ్స్ వచ్చినాయి అని అంటే లైక్ అబార్షన్, అంతే కదా. అది బిడ్డగా తయారు కానప్పుడు ఎక్స్పైర్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అంటే అబార్షన్ ఈక్వల్ టు మరి అబార్షన్ అయినప్పుడు ఎంత బాధ ఉంటుంది లోపల, ఎంత నొప్పి ఉంటుంది, అది ఒక స్త్రీకే అర్థమవుతుంది, మగవాళ్ళకి అర్థం కాని విషయం. నెంబర్ 2 ఏంటంటే ఆ టైంలో వేధిస్తున్నాడు అంటే అది ఒక వంక మాత్రమే, వాడికి నిజంగా కోరిక వచ్చి కాదు. చెప్పాడు కదా దానికి పక్కనే ఇంకొక డైలాగ్, నువ్వు ఒప్పుకోకపోతే ఇంకొక దాన్ని తెచ్చుకుంటా. ఆ ఇంకో దాన్ని తెచ్చుకోవడం కోసం నిన్ను ఎలా వదిలించుకోవాలా అని నీకు ఇలాంటి పరీక్షలు పెట్టాడు, సాకులు పెడుతున్నాడు. ఆ టైంలో ఎట్లయినా ఆబ్వియస్లీ ఒప్పుకోరు. నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి నేను ఇంకో దాంతో పోతా. నీకంత మదం ఎక్కి పిచ్చెక్కి రోడ్డుని పడుతున్నావు నువ్వు.
ఓకే. నీకు అంత మదం ఎక్కి చస్తున్నావా, ఉమ్. అంత నీకు కావాలనుకుంటే నువ్వు పో, అంతేగాని వదిలేయాలన్న మాట ఏంటి ఇక్కడ? వదిలేయాల్సిన అవసరం ఏముంది? ఓకే. ఇప్పుడు భార్యకి మీరు అన్నట్టు ఒంట్లో బాగోకపోతే కనీసం ప్యాంపర్ చేయకపోయినా పోన్లే రెస్ట్ తీసుకో, మానవత్వం ఉన్నవాడు ఎవడైనా అంటాడు. yes. ఆ మాట నువ్వు అనకపోగా ఇంకో దాన్ని తెచ్చుకుంటా ఒప్పుకోపోతే అంటే అక్కడే వాడిని ఏం చేయాలి? చాలా మంది చెప్తారు ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయాలి అని. వీడికి ఆ పని చేయాలి. ఓకే. అప్పుడు నువ్వు ఎక్కడ పోతావు? కుక్కలా ఎక్కడ పడి ఉంటావు. ఎస్. మరి ఆ పని చేశారా? నేను ఇందాక దాంట్లో కూడా ఇదే చెప్పే సొల్యూషన్. అవును, ఇది ఇంతే. మరి ఆ పని చేయాలి కదా. ఓకే. ఎన్నో 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 చేసేస్తున్నారు బయట, ఇలాంటివి చేయలేరు. అంటే మీరు సమాజానికి ఇలాంటి మెసేజ్ ఇస్తారంటే సమాజం అక్కడ శవాల కుప్పగా తయారవుతుంటే ఏం చెప్పమంటారు? అయ్యా బాబు అంటే వింటున్నారా? ఇప్పుడు స్త్రీలు తల వంచుకున్నంత వరకు మగవాళ్ళు హీరోలు, మంచి వాళ్ళు. ఓకే. ఆడవాళ్ళు నోరిప్పితే వాళ్ళ మంచితనం ఏంటో బయటపడుతుంది. వాళ్ళ గురించి వీళ్ళు ఒక ముక్క బయట చెప్తే వాళ్ళు ఎంత గౌరవనీయులో సమాజానికి అర్థమవుతుంది. వీళ్ళు నోరు మూసుకున్నంత వరకే వాళ్ళ గొప్ప అంతా కూడా. వీళ్ళు నోరిప్పితే మొత్తం మేడిపండే వాళ్ళ బ్రతుకు. సినిమాలలో చూపించినటువంటి ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, పాత్రలు కావచ్చు, ఏదో స్త్రీని ఉద్ధరించి ఏదో తన కోసం, కానీ నిజ జీవితాల్లో తనకు వచ్చేటువంటి బాధలు ఇవి, తను చేసేటువంటి పనులు ఇవి. నిజంగా సినీ ఇండస్ట్రీ ఆయనను నిజంగా హీరోగా చేసేటువంటి సీన్ ఉందా మేడం? ఏం చేయాలి సినీ ఇండస్ట్రీ తన పట్ల చేసుకునేటువంటి చర్య ఏం తీసుకోవాలంటారు? అప్కమింగ్ హీరోగా ఎంకరేజ్ చేయాలంటారా? అట్లా ఉంటుంది. ఎంకరేజ్ అంటే వ్యాపారమే కదండి. ఓకే. అది సినీ ఫీల్డ్ అంటేనే వ్యాపారం. వ్యాపారం అయినప్పటికీ కూడా సినిమాలో ఫస్ట్ చెడు చూపించిన కంక్లూజన్ మంచిగా చూపిస్తున్నారు. ఎందుకంటే రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఒక సమస్యను తీసుకుని ఒక మూవీ చూపిస్తారు. ఈ చెడంతా జరిగింది కాబట్టి ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని కంక్లూజన్ మనకు చూపిస్తారు. ఓకే. అంటే ఏంటి? మీరు చెడు చెయ్యకండి అనే కదా. ఓకే. యాజ్ ఎ హీరో అందులో నటించినప్పుడు నిజ జీవితంలో ఒకటన్న లక్షణాలు తను మార్చుకోగలగాలి. లేకపోతే తన ఇప్పుడు ఎవరైనా సరే హీరోని చూసి నిజంగా అట్లా ఉంటారు బయట అని అనుకుంటారు. కనీసం ఆ భావనలో ప్రజలు ఉంటేనన్నా నువ్వు ఒక రోల్ మోడల్ అవుతావు కదా. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చూస్తారు చాలా మంది. ఆ తర్వాత ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. అర్జున్ రెడ్డి వచ్చి 10 years దాటిందా? మరి ఇప్పుడు ఈ మధ్య ఏం కేసులు వింటున్నామండి మనం? ఓకే. అన్ని డ్రగ్స్ కేసులు, ఆ మాఫియాలు ఈ మాఫియాలు వింటున్నాం. కానీ నిజానికి అతను తీసుకోవడం అనుకుందాం మనకు తెలియదు పర్సనల్ లైఫ్. కానీ అందులో తీసుకోవడం వల్ల అతను రోల్ మోడల్ అయ్యాడా లేదా? అందరు యూత్ అందరూ అంటే అది చూసే చెడిపోయారని నేను అనటం లేదు. ఒక చిన్న ఛాన్స్ అయితే ఉంది కదా. అతను ఒక అందరూ లైక్ చేసే హీరో, మరి మంచి యూత్ మంచిగా యాక్ట్ చేస్తాడు. మరి ఆ సినిమాలో ఒక డాక్టర్ ఎంత పవిత్రమైన బాధ్యత గల గౌరవనీయమైనటువంటి రోల్ అది. మరి డైరెక్టర్ ఎందుకు అలా చూపించారు మనకి? అతను డ్రగ్స్ సిగరెట్లు తాగి ఆపరేషన్ చేయటము, అది తన డాక్టరేట్ కూడా అందులో క్యాన్సిల్ చేస్తారో ఏదో లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఇంత డ్యామేజ్ అంటే ఒక పక్కన చెడు చూపించారు. ఆ హీరో ఆ డాక్టర్ ఇన్ని అలవాట్లు ఉన్నాయని చూపిస్తూ మళ్ళీ ఒక పక్కన లైసెన్స్ క్యాన్సిల్ చేశారని చూపించారు. అంటే అది చెడు. అంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనేది కూడా చూపించినప్పుడు ప్రజలెందుకు మరి వాటికి ఎందుకు అలవాటు పడుతున్నారు? ఓకే. అంటే అక్కడ మంచి చూపిస్తున్నారు, ఇలా చేశాడు కాబట్టి ఇలా జరిగింది, మీరు ఇలా చేయొద్దు అని చూపించినప్పుడు ప్రజలు ఈ మంచిని తీసుకోకుండా ఆ చెడుని ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే అది ఒక థ్రిల్లింగ్ గా ఉంటుంది. అవన్నీ కూడా ఒక ఫైటింగ్ సీన్ చూసినప్పుడు గానీ, ఒక ఇన్వెస్టిగేషన్ సీన్ చూసినప్పుడు గానీ, అంటే ఒక కేసుని ఛేదించేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు పోలీసులు డామ్ డూమ్ అనుకుంటూ వెళ్తుంటారు, చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి అలాంటివి. మరి వాటికి కదా అట్రాక్ట్ అవుతాం. ఓకే. సో అవి అంత ఇదిగా చూపించకూడదు అనేది నేను చెప్తున్నా. తెర వెనక ఇలా జరిగింది అని మన డైలాగుల ద్వారా చెప్పచ్చు. ఓకే. అలా చేశాడు కాబట్టి డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయింది అని మనకి డైలాగుల ద్వారా ఇంకొకరితో చెప్పించచ్చు కదా. అవన్నీ చూపించడం దేనికి? ఓకే. ఆ పిక్చర్ గురించి నేను చెప్పట్లేదు. ఏ పిక్చర్ తీసుకున్నా కూడా అవి ఎందుకు అలా చూపిస్తున్నారు? యాజ్ ఇట్ ఈస్ గా సమాజంలో మన ఎదురుగా మనకు కనపడవు.
ఎక్కడో ఎవరో అలాంటి వాళ్ళు దుర్మార్గులు ఉంటే ఎక్కడో జరుగుతాయేమో, అవి న్యూస్ పేపర్ ద్వారా వస్తాయి న్యూస్లు, అవి అంతటితో పోలీసులు చూసుకుంటారు, సరిపోతుంది. మూవీ ద్వారా ఎంత మంది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు కదా, నిజం అనుకుంటారు. అందుకనే సీన్ ద్వారా చూపించద్దు, డైలాగ్స్ ద్వారా చెప్పండి అని నేను చాలా సార్లు మొత్తుకుంటున్నా ఈ విషయం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తే ఇది రోల్ మోడల్ అవుతుంది. సో ఎవరైనా సరే ఒక మంచిని చూపించగలగాలి, ఆచరింప చెయ్యగలగాలి, అది సమాజంలో ఒక మార్పు రావాలి. అంతేగాని ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుని, అంటే ఇతను కూడా ఒక హీరో కాబట్టి చెప్తున్నా, ఇతను కూడా అలాంటి పాత్రలు చేసి ఉంటాడు. మరి భార్య దగ్గర ఎందుకు నువ్వు మీరు అన్నట్టు సినిమాలో అతను ఒక భార్యకి భర్తగా నటించినట్టయితే కనుక ఎంత బాగా చేస్తాడో, మరి నీ రియల్ లైఫ్ లో భార్యతో ఎందుకు అలా ఉండవు నువ్వు? జీరో. అక్కడ అసూయ వస్తుందా రాదా భార్యకి? నువ్వు అక్కడేమో పెద్ద నిజమైన మొగుళ్ళగా ప్రవర్తించి వస్తావు, ఇక్కడేమో ఇలా చేస్తున్నావు అని అడుగుతారా లేదా? దానికి సమాధానం ఉందా అబ్బాయి దగ్గర? మరి అడగాలి. ఓకే, నిజంగా మీరు చెప్పినటువంటి సంఘటనలు చూస్తుంటే, అంటే నిజంగా సినిమా స్టార్స్ కావచ్చు, వాళ్ళ నిజ జీవితాలకు తెలియనటువంటి మనం నిజంగా ఎంత మంచి యాక్టింగ్ చేశారు, ఆ 3 గంటలు మనం మైమరిపించేటువంటి ఎంటర్టైన్ చేస్తూ కూడా వాళ్ళ ఇంట్లో స్టోరీలు మాత్రం ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు మేడం. నిజంగా ఆయనకు ఒక రాక్సడ్ ఉన్న ట్యాగ్ లేని ఇవ్వక తప్పట్లేదు. ఎందుకంటే ఒక మహిళ పట్ల, తన ప్రేమించుకున్నటువంటి ప్రియురాల పట్ల తను చేయడము ఎంతవరకు కూడా సమంజసం కాదు. ఇది ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పని. నిజంగా చక్కగా వివరించారు మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే అతను ఆ ప్రేమంతా ట్రాషేనా ఎస్ అని అనుకో, అమ్మాయి ఎంత బాధపడుతుంది? ప్రూవ్ అవుతుంది కదా. మరి అప్పుడు ఏం చెప్తాడు జవాబు? ఓకే, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నాకు ప్రేమ ఉంది, నువ్వు అందంగా లేవు కాబట్టి ప్రేమ పోయింది, అది ప్రేమ అనిపించుకోదు కదా. అవును, జవాబులు చెప్పించాలి ఇలాంటి వాటికి. ఓకే, మానసికంగా బాగా శిక్ష వెయ్యాలి. ఆ అమ్మాయిని ట్రై చేశాను మేడం, కానీ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేకపోయింది. కానీ త్వరలో కూడా మన స్టూడియో ముందుకు వస్తుంది. ఆ తర్వాత మీతో కూడా పర్సనల్ గా ఇంటర్వ్యూ పెట్టించే ప్రయత్నం అయితే మేడంతో చేస్తున్నాం. మీరు కూడా తప్పకుండా రావాలి. ఆ విధి విధానాలు ఏంటి, అసలు భార్య పట్ల ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు ఎలా ఉంటున్నారో వాళ్ళ లైవ్ ఎగ్జామ్స్ లో మీకు తెలిసే ఉంటాయి కొన్ని, మీకున్నటువంటి ఫ్యామిలీ కన్సర్న్ వీళ్ళు కూడా మీరు చెప్తే ఆ యొక్క విన్న తర్వాత కూడా వాళ్ళు మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా మనం ఆశించే ప్రయత్నం చేద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.